వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్. నేను మీ శివని. లాస్ట్ వీడియోలో మీకు కేరళలో ఉన్నటువంటి టెంపుల్స్ మీ అందరికీ షేర్ చేశాను కదా. సో కేరళ నుంచి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఒకేసారి తమిళనాడులో ఉన్నటువంటి ఈషా టెంపుల్ అయితే చూసుకొని వెళ్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. తమిళనాడులో ఉన్నటువంటి ఈషా టెంపుల్కి అయితే వచ్చామండి. ఒకసారి స్టాచ్యూ చూడండి, ఈషా టెంపుల్ ఎలా ఉందో బ్యాక్ సైడ్ నుంచి. నా ఆర్తి తీర్చావు నా దారి మార్చా. ఫెస్టివల్ టైంలో, శివరాత్రి టైంలో అయితే ఇక్కడ జనాలు అయితే ఫుల్ జనాలు అంటారు. కొంచెం కూడా స్పేస్ అయితే ఉండదన్నమాట. అలా ఉంటారు అనమాట ఇక్కడ జనాలు. అందుకే ఇంత పెద్ద గ్రౌండ్ పెట్టారనమాట. స్టాచ్యూ రౌండ్ అప్ ఫుల్ గ్రౌండ్ అయితే ఉందన్నమాట. చాలా అంటే చాలా పెద్ద గ్రౌండ్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి అక్కడికి ఎంత పెద్ద గ్రౌండ్ ఉందో చూడండి ఒకసారి. సో ఈ గ్రౌండ్ మొత్తం ఫుల్ అయిపోతుంది అనమాట ఫెస్టివల్స్ టైంలో. కార్ పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. నేనైతే చాలా దగ్గరలోనే దిగొచ్చులే, స్టాచ్యూ దగ్గరే దిగేసి వెళ్ళొచ్చు అనుకున్నా. సో కార్ పార్కింగ్కి సపరేట్ ప్లేస్ ఇక్కడైతే ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి మనము నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో దగ్గరికి వెళ్ళి ఒకసారి స్టాచ్యూ దగ్గర నుంచి చూద్దాం రండి, ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం రండి ఫ్రెండ్స్. స్టాచ్యూ చూడడానికి వెళ్ళే ముందు ఒక చిన్న విన్నపం అండి మీ అందరికీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ యాక్టివేషన్ చేసుకోండి. చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఇక్కడికి ఎలాగోలా చిన్నగా నడుచుకుంటూ వచ్చేసామండి. సో ఇక్కడ ఒకటి గమనించండి, ఎద్దుల బండ్లు ఉన్నాయన్నమాట. ఈ ఎద్దుల బండ్లు మనల్ని తీసుకెళ్తాయి అన్నమాట. ఎక్కడికి అనుకుంటున్నారా? కొంపతీసి కార్ పార్కింగ్ దగ్గరికి తీసుకెళ్తారా అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. ఇక్కడ పక్కలోనే కిలోమీటర్ దూరంలో జ్ఞాన మందిర్ అలాగే అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. సో అక్కడికి వెళ్ళి దించుతారనమాట. ఇక్కడ ఈషా స్టాచ్యూ ముందర ఒక చిన్న టెంపుల్ కనపడతా ఉంది కదండి. సో అక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు. అక్కడ దగ్గరకైతే వెళ్ళి వీడియోలు ఫొటోస్ తీసుకోకూడదండి. సో దూరం నుంచే వీడియోస్ ఫొటోస్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రంట్ నుంచి స్టాచ్యూ చూసేసాను ఫ్రెండ్స్. ఒకసారి ఎలా ఉందో, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈషా టెంపుల్ అయితే చూసారు కదా, అలాగే స్టాచ్యూ కూడా చూసేసారు కదా. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎంతమంది మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఎంతమంది ఇక్కడికి వచ్చారో కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇక్కడ ఈషా టెంపుల్ని స్టాచ్యూ దర్శించుకొని అలాగే జ్ఞాన మందిర్ అని చెప్పేసి ఉంది అని చెప్పాను కదా, అక్కడికి ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి. పక్కలో రూమ్ కనిపిస్తూ ఉంది కదండి. సో ఆ రూమ్ దగ్గర టికెట్ తీసుకొని ఆ టికెట్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఎక్కించుకొని తీసుకెళ్ళి అక్కడికి దించేస్తారనమాట. సో మనం ఎందుకులే అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళినా కానీ, కబుర్లు చెప్పుకుంటూ చిన్నగా వెళ్ళినా కానీ వెళ్ళొచ్చు. వాకబుల్ డిస్టెన్స్లో ఉందన్నమాట.
మేమైతే చిన్నగా నడుచుకుంటూ ఇలా ముందుకు వచ్చేసాము. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా రోడ్డు మధ్యలో, రోడ్డు కట్ సైడ్ ఇటు సైడు, అవి పూలు చూసారా ఫ్రెండ్స్, అవి చాలా అంటే చాలా మంచిగా స్మెల్ వస్తాయి అన్నమాట. ఆ పూలను నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అనమాట, మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడ మనకు కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి, కొన్ని షాప్స్ ఓపెన్లో ఉన్నాయి, కొన్ని షాప్స్ క్లోజ్లో ఉన్నాయి అన్నమాట. మార్నింగ్ టైం కాబట్టి కొన్ని క్లోజ్లో ఉన్నాయి. సో మనం ఇక్కడ ఏమన్నా టిఫిన్ చేద్దామనేసి ఇక్కడికి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం టిఫిన్ ఒక కప్పు తీసుకున్న నూడిల్స్ తీసుకుంటే 50 రూపాయలు పర్చేజ్ చేయాలన్నమాట. టెంకాయ తీసుకున్నా కూడా 50 రూపాయలు అంట రేట్ వచ్చేసి. సో మనం కూర్చోడానికి ఇలా టేబుల్స్ అరేంజ్ చేశారు, చాలా బాగున్నాయి కదా టేబుల్స్, నాకైతే బాగా నచ్చాయి. సో ఇక్కడ మనకు ఏం కావాలన్నా దొరుకుతాయి అన్నమాట, జ్యూసు, ఐస్ క్రీమ్లు, టిఫిను, ఇంకా వగైరా వగైరా మీకేం కావాలో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అన్నమాట. ఈ టేబుల్ అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ నూడిల్స్ తినేసి బయలుదేరాము. మళ్ళీ ఒకసారి స్టాచ్యూ దగ్గర నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో తెలుసుకుందామని చెప్పేసి ఆ సైడ్ ఈ సైడ్ వీడియో అయితే తీశాను. సో ఇలా చాలామంది వాకబుల్లోనే వస్తారు, ఎవరో కొంతమంది మాత్రమే ఎద్దుల బండిలో వెళ్తూ ఉంటారు అనమాట. సో ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడున్న ఈ రోడ్డుకి అటు సైడు ఇటు సైడు, ఒక సైడ్ ఏమో పొలాలు ఉన్నాయండి, ఒక సైడ్ ఏమో చిన్న చెట్లు పెట్టేసి పెంచుతూ ఉన్నారు, నర్సరీ లాగా. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. నడుచుకుంటూ వచ్చి వెళ్ళే వారి కోసం వాటర్కి అయితే ఎండ తగలకుండా ఇలా కట్టెలతో అరేంజ్ చేసి వాటర్ కూడా అరేంజ్ చేశారనమాట. తాగేదానికి మధ్యలో వాటర్ కష్టం లేకుండా ఇలా అరేంజ్ చేశారనమాట ఈషా ఫౌండేషన్ వాళ్ళైతే. ఈషా స్టాచ్యూ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే జ్ఞాన మందిర్ ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచే జ్ఞాన మందిర్ దగ్గరికి వెళ్ళవలసి ఉంటుందన్నమాట. సో మొత్తానికైతే ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, శివుని యొక్క స్టాచ్యూ అయితే ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్.
నేను ఎద్దల బండిలో ఎక్కి ఎక్కడికి తీసుకెళ్తారు అని చెప్పాను కదా, సో ఇక్కడికే తీసుకెళ్తారనమాట. అక్కడ ఈషా స్టాచ్యూ నుంచి అక్కడ ఎక్కించుకొని ఇక్కడికి వచ్చి దించేస్తారనమాట. అక్కడి నుంచి ఇక్కడికి 10 రూపీస్ అనమాట. ఇక్కడి నుంచి మనం జ్ఞాన మందిర్కి వెళ్ళాలన్నమాట. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కొంతమంది రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. అలాగే మనం లగేజ్ పెట్టుకోవడానికి కొన్ని రూమ్స్ ఉన్నాయి అన్నమాట. మనం జ్ఞాన మందిర్కి వెళ్ళడానికి మన దగ్గర ఒక పర్స్ తప్ప ఇంక ఎలాంటివి పెట్టుకొని వెళ్ళకూడదు అనమాట. ఫోను, కెమెరా, హ్యాండ్ బ్యాగు ఏమీ ఇలాంటివి అలౌ చేయరనమాట. ఇక్కడ తాత అవ్వ కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బాగా. హోటల్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఏం కావాలన్నా తినచ్చు అనమాట. అలాగే బేకరీ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట మనకి. అలాగే మనం జ్ఞాన మందిర్ వెళ్ళాలంటే లగేజ్ రూమ్స్ ఇక్కడ ఉన్నాయి. అక్కడే అన్ని మన లగేజ్ అంతా అక్కడ పెట్టుకొనేసి మనం జ్ఞాన మందిర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి ఎలాంటి ఫోను, బ్యాగ్స్ అలా ఉండదన్నమాట. ఇక్కడ పెద్ద ఒక సర్పం కనపడుతూ ఉంది కదండి. సో అక్కడి నుంచి అయితే మనము జ్ఞాన మందిర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కూడా సెక్యూరిటీ ఉంటుందన్నమాట. అంతా లేడీస్ కానీ జెంట్స్ కానీ చెక్ చేసి లోపలికి పంపిస్తారు. సో లోపలైతే మనకు ఎలాంటి వీడియోస్ తీసుకోలేము. కానీ మనకు ఇక్కడ తెలిసిన వాళ్ళు, ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు ఉంటే మనం లోపలికి వెళ్ళి వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సో మనమైతే లోపలికి వెళ్ళి అన్నీ చూసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ బోర్డులో ఉన్నాయి కదా, అవన్నీ లోపల ఉంటాయి అన్నమాట. అక్కడ లోపలైతే ఇలా ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాటర్లో మునిగేసి లోపల అంతర్భాగంలో శివలింగం ఉంటుందన్నమాట. శివలింగం టచ్ చేసి వస్తారు. సో అలాగే జ్ఞాన మందిర్ ఇలా ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి 1/2 అవర్ మెడిటేషన్ చేపిస్తారనమాట. అప్పుడు మైండ్ చాలా అంటే చాలా రిలీఫ్ అవుతుంది అనమాట. ఇదే అనమాట అమ్మవారి టెంపుల్. ఇక్కడ అమ్మవారికి కట్టిన శారీస్ కూడా సేల్ చేస్తూ ఉంటారండి. సో మనమైతే కొనుక్కోవచ్చు. జ్ఞాన మందిర్ ఎదురులో ఇలా నందీశ్వరుడు ఉంటాడనమాట. చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మేమైతే అన్నీ చూసుకొని ఇంటికైతే బయలుదేరామన్నమాట. సో లాస్ట్లో వీడియో ఎందుకు తీస్తానంటే ఎండింగ్లో కూడా ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఇట్లు మీ శివ.